మీరు కనుక మొదటి పార్ట్ మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఉంది, ఓపెన్ చేసి చూడండి. ఈ అమ్మాయి తన బొమ్మ మీద మందు పడిందని ఆ మందు తొలగడానికి హోటల్ రూమ్ లోకి వెళ్తుంది. అదే సమయంలో ఈ కుర్రాడు కూడా తన మీద మందు పడడం వల్ల తన బట్టలు తీసి వాష్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఈ అమ్మాయి తన బొమ్మను కడుగుతూ ఉండగా మరొక రూమ్ లో ఉన్న ఈ కుర్రాడి తల మీద కూడా నీళ్లు పడుతూ ఉంటాయి. అయితే ఇతడికి అంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ తరువాత ఈమె హెయిర్ డ్రైయర్ తీసి ఆ బొమ్మపై గాలి పడుతూ ఉంటుంది. ఇదే సమయంలో సీఈఓకు కూడా బలమైన గాలి వీస్తూ ఉంటుంది. ఆ తరువాత ఈమె ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నావు అని వెళ్ళిపోతుంది. కానీ ఈ సీఈఓ బాగా ఆలోచించగా తనకు ఎవరో ముద్దు పెట్టినట్లు, అలాగే స్నానం చేస్తున్నట్లు, అలాగే ఆమె చేతిలో ఉన్న బొమ్మ తడవగానే పక్కనే ఉన్న తాను కూడా తడవడం ఒకసారిగా గుర్తు వస్తుంది. వెంటనే ఇతడు తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా వెంటనే మనం వచ్చే వారం గుడికి వెళ్దాము, నాపై ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు ఉన్నారు అని అంటాడు. అయితే ఈ అమ్మాయి హోటల్ రూమ్ లో నుండి బయటికి వచ్చి తన బొమ్మను ఆరబెడుతూ ఉంటుంది. అదే సమయంలో ధనిక అమ్మాయి ఈమె దగ్గరికి వచ్చి, నువ్వేంటి పిల్లలా బొమ్మతో ఆడుకుంటున్నావు, నీకేమైనా మతిపోయిందా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి కూడా, నువ్వేంటి పిల్లలతో మాట్లాడుతున్నావు, నీకు కూడా మతిపోయిందా అని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి కోపం వచ్చి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోకు అని అంటుంది. అలాగే నువ్వు డబ్బు కోసమే ఆ సీఈఓ కుర్రాడిని బుట్టలో వేసుకున్నావని అంటుంది. దీంతో ఈ అమ్మాయి, ఓహో ఇదంతా నువ్వు ఆ కుర్రాడి కోసం చేస్తున్నావా అని అంటుంది. అయితే వీళ్ళంతా నేను బాస్ ను ప్రేమలో పడేశానని అనుకుంటున్నారా అని ఈమె అనుకుంటుంది. ఇంతలో ధనిక అమ్మాయి, నేను చిన్నతనం నుండి జిమ్ తో ఉంటున్నాను, తాను ఎప్పుడూ అమ్మాయిలను ఇష్టపడలేదు, కానీ ఇప్పుడేంటి నీ వెనకాలే తిరుగుతున్నాడు అని అంటుంది. అలాగే నీకొక చిన్న అడ్వైస్ ఇస్తాను, నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా సీఈఓకి దూరంగా ఉండు, లేదంటే నీకే సమస్యలు వస్తాయని అంటుంది. కానీ ఈ అమ్మాయి ఈమెను ఆట పట్టిద్దామని, జిమ్ నేను లేకపోతే ఉండలేడు, చూసావా ఇప్పుడు పార్టీ అవుతున్నా సరే నన్నే తన వెంట తీసుకొచ్చాడు అని అంటుంది. అలాగే నా కోసం రోజు వేల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, నాపై ఇష్టం లేకపోతే ఎందుకని అన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తాడు అని అంటుంది. ఇది విని ధనిక అమ్మాయికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. కానీ ఈమె బొమ్మతో మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసినా సరే మూడు పాడు చేసుకోకుండా చక్కగా పార్టీ ఎంజాయ్ చేద్దామని అంటుంది. ఇది చూసి ధనిక అమ్మాయికి కోపం వచ్చి, అసలు ఈ బొమ్మలో ఏముందని దీనిని పట్టుకుని తిరుగుతున్నావని, బొమ్మను లాక్కుని దీన్ని నీకు ఇవ్వను అంటూ ఉంటుంది. దీంతో ఈ అమ్మాయికి కోపం వచ్చి ఆ బొమ్మను లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధనిక అమ్మాయి ఆ బొమ్మను ఇవ్వకుండా వీరిద్దరూ ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ధనిక అమ్మాయి ఈ అమ్మాయిని పట్టుకుని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తుంది. అలాగే నిన్నిప్పుడు ఎవరు కాపాడతారో నేను చూస్తా అని అనుకుంటుంది. ఇంతలో ఆ అమ్మాయి ఈ ధనిక అమ్మాయిని కూడా పట్టుకుని ఆ స్విమ్మింగ్ పూల్ లోకి లాగేస్తుంది. అలా వీరిద్దరూ స్విమ్మింగ్ పూల్ లో పడి మునిగిపోతారు. అయితే ఆ అమ్మాయికి ఈత రాకపోవడం వల్ల కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు బయట ఉన్న మిగతా వాళ్ళు కూడా, ఎవరైనా వచ్చి కాపాడండి, వీరిద్దరికి ఈత రాదు, మునిగిపోయేలా ఉన్నారు అని అంటారు. అయితే ఈ అమ్మాయిలు కూడా స్విమ్మింగ్ పూల్ లోతుగా ఉండడం వల్ల మునిగిపోతూ ఉంటారు. అదే సమయంలో ఈ సీఈఓ కుర్రాడు హోటల్లో నుండి బయటికి వచ్చి నీళ్లలో పడిన వీరిద్దరిని చూస్తాడు. అదే సమయంలో ఇతడు ఆ అమ్మాయి బొమ్మ నీళ్లలో పడి ఉండడం కూడా చూస్తాడు. అప్పుడు ఇతడు తన బట్టలు చూసుకోగా ఆ బొమ్మ తడవడం వల్ల ఇతడి బట్టలు కూడా తడిచిపోతాయి. వెంటనే ఇతడు స్విమ్మింగ్ పూల్ లో దూకి నీళ్లలో మునిగిపోతున్న ఆ అమ్మాయిని పట్టుకుని జాగ్రత్తగా స్విమ్మింగ్ పూల్ లో నుండి బయటికి తీసుకొస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఈ అమ్మాయి స్పృహ కోల్పోతుంది. వెంటనే ఇతడు ఈ అమ్మాయిని ఎత్తుకుని హోటల్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. అక్కడున్న అమ్మాయిలందరూ ఈమె ఎంత అదృష్టం చేసుకుంది, జిమ్ ఈమెను చేతులారా ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ధనిక అమ్మాయి మాత్రం స్విమ్మింగ్ పూల్ లోనే ఉండిపోతుంది. ఒక గంట తరువాత ఈ అమ్మాయికి మెలకు వచ్చి చూసేసరికి ఈమె హోటల్ రూమ్ లో పడుకుని ఉంటుంది. అప్పుడు ఈమె నేను అసలు ఎక్కడ ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో ఈమె స్విమ్మింగ్ పూల్ లో పడిపోవడం వల్ల ఆ సీఈఓ కుర్రాడు వచ్చి ఈమెను కాపాడి ఎత్తుకు వెళ్లాడని గుర్తు వస్తుంది. అప్పుడు ఈమె ఆ ధనిక అమ్మాయి వల్ల నా పార్టీ మూడ్ అంతా డిస్టర్బ్ అయిందని ఆమెను తిట్టుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఈమె తన బొమ్మ కోసం వెతుకుతూ ఉండగా ఆ బొమ్మ ఈమె బెడ్ పైనే ఉంటుంది. వెంటనే ఈమె ఆ బొమ్మను తీసుకుని నిన్ను చాలా మిస్ అయ్యాను అంటూ దాంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఈమె తన బొమ్మను చూడగా ఆ బొమ్మకు బాత్వేర్ వేసి ఉంటుంది. కానీ ఈమె, నీకు స్నానం చేసే బట్టలు ఎవరు వేశారని, సరే ఇప్పుడు నేను చూశాను కదా, వీటిని తీసేసి నీకు మంచి బట్టలు వేస్తానని అంటుంది. అదే సమయంలో ఈ కుర్రాడు స్నానం చేసి బయటికి వస్తూ ఉంటాడు. అయితే ఈమె బొమ్మ బట్టలు తీస్తూ ఉండడం చూసి ఆ బట్టలు తీయొద్దంటూ అరుస్తాడు. కానీ ఈమె అప్పటికే బొమ్మ బట్టలు తీసేసరికి ఇతడి శరీరంపై ఉన్న బట్టలు కూడా ఊడిపోతాయి. అప్పుడు నగ్నంగా ఉన్న ఈ కుర్రాడిని ఈ అమ్మాయి చూసేస్తుంది. అలాగే మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ తన ఫోన్ తీసి వెంటనే ఇతడి ఛాతి ఫోటోలు తీస్తూ ఉంటుంది. కానీ ఈ సీఈఓ సిగ్గుపడుతూ కింద పడిన టవల్ తీసుకుని మళ్లీ తన శరీరాన్ని కప్పేసుకుంటాడు. అలాగే నువ్వెందుకని ఫోటోలు తీస్తున్నావని అంటాడు. దీంతో ఈ అమ్మాయి, నేనేమి ఫోటోలు తీయలేదు, నేను తీస్తుండగానే మీరు బట్టలు వేసుకున్నారు అని అంటుంది. ఆ తరువాత ఈ కుర్రాడు ఈమె దగ్గరున్న బొమ్మను ఇవ్వమని అడుగుతాడు. కానీ ఈ అమ్మాయి, ఇది నాది, నేను ఇవ్వను అంటుంది. అప్పుడు సీఈఓ ఆమె దగ్గర ఉన్న బొమ్మను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో వీరిద్దరూ ఒకరి ఒకరు దగ్గరయ్యి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఈ కుర్రాడు ఆమె దగ్గర ఉన్న బొమ్మను లాక్కుంటాడు. వెంటనే ఈ అమ్మాయి, నా బొమ్మను ఏం చేస్తున్నారు అని అంటుంది. దీంతో ఇతడు, నేనేం చేస్తాను, నేను దీని సంగతేంటో చూస్తానని అంటాడు. కానీ ఈమె, మీరేమీ చూడక్కర్లేదు, నా బొమ్మ నాకు ఇచ్చేయండి అని అంటుంది. అయినప్పటికీ సీఈఓ ఈ బొమ్మను ఈమెకు ఇవ్వడానికి ఇష్టపడడు. ఇంతలో ఈ అమ్మాయి, ఒకసారి ఆగండి, నేను ఇప్పుడే దీనికి ఉన్న బట్టలు తీసేశా కదా,
కదా, మళ్ళీ దీని ఒంటి మీదకి బట్టలు ఎలా వచ్చాయని అంటుంది. ఇది విన్నాక ఇతడు నేను ఇది ఆలోచిస్తున్నా, ఇది చాలా విచిత్రంగా ఉంది అని అంటాడు. అదే సమయంలో ఈ అమ్మాయి బాగా ఆలోచించగా ఈ బొమ్మ మీద మందు పడినప్పుడు అదే సమయంలో సీఈఓ మీద కూడా మందు పడడం ఈమెకు గుర్తు వస్తుంది. అప్పుడు ఈమె బాగా ఆలోచించి ఈ బొమ్మ తడిచినప్పుడల్లా మీరు కూడా తడుస్తున్నారు, అలాగే మీరు ఏ బట్టలు వేసుకున్నా సరే అదే బట్టలు ఈ బొమ్మ ఒంటి మీదకి వస్తున్నాయి, దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ బొమ్మకు మీకు ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందని అంటుంది. కానీ ఈమె ఇదంతా ఎలా సాధ్యం, ఎలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి కదా, నిజ జీవితంలో ఎలాంటివి అసాధ్యమని అంటుంది. అలాగే ఇతడితో మీరే చాటుగా ఈ బొమ్మకు బట్టలు మారుస్తున్నారు కదా అని అంటుంది. అప్పుడు సీఈఓ ఈ బొమ్మ రోజంతా నీ దగ్గరే ఉంటుంది కదా, నేనేమైనా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి బట్టలు మారుస్తున్నానా అని అంటాడు. ఇది విన్నాక ఇది కూడా నిజమే కదా, ఈ బొమ్మ రోజంతా నా దగ్గరే ఉంటుంది, అయినా సరే దీని బట్టలు ఎలా మారుతున్నాయని ఆలోచిస్తుంది. ఆ తరువాత ఈమె సరే మరొకసారి ట్రై చేద్దామని సీఈఓ దగ్గర ఉన్న బొమ్మ లాక్కుని ఆ బొమ్మను చెంపపై కొడుతుంది. అదే సమయంలో సీఈఓ కూడా చెంపపై దెబ్బ తగులుతుంది. ఇది చూసి ఈ అమ్మాయి నమ్మలేకపోతుంది. ఇంతలో సీఈఓ అసలు నువ్వేం చేస్తున్నావు అని అంటాడు. అయినా సరే ఈమెకు నమ్మకం చాలక ఆ బొమ్మ చేతిని పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఉంటుంది. అదే సమయంలో సీఈఓ కూడా చేతిని పైకి లేపి తనను ఎవరో తిప్పుతున్నట్లుగా గిరగిరా తిరుగుతూ ఉంటాడు. అలాగే ఈ అమ్మాయితో నువ్వేం చేస్తున్నావు, ముందు ఆ బొమ్మను తిప్పడం ఆపు అని అంటాడు. ఆ తరువాత ఈమె నేను నమ్మలేకపోతున్నాను, ఈ బొమ్మకు మీకు సంబంధం ఉంది, ఈ బొమ్మను తిప్పుతుంటే మీరు కూడా తిరుగుతున్నారు అని అంటుంది. అయితే ఈ ధనిక అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో నుండి బయటకు వచ్చి కూర్చుంటుంది. అదే సమయంలో సీఈఓ కుర్రాడి తల్లి అక్కడికి వస్తుంది. వెంటనే ధనిక అమ్మాయి ఆమె దగ్గరకు వెళ్లి ఆంటీ గారు మీరు మొత్తానికి వచ్చారు, మీ అబ్బాయి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయితో తిరుగుతూ చిన్ననాటి స్నేహితురాలైన నన్ను అవమానించాడు అని అంటుంది. అలాగే వారిద్దరూ ఇప్పుడు ఈ హోటల్ రూమ్ లో ఉన్నారని అంటుంది. అప్పుడు సీఈఓ తల్లి నమ్మలేకపోతుంది, నా కొడుకు హోటల్ రూమ్ లోకి వెళ్లాడా అని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి అవును అని చెప్పడంతో సీఈఓ తల్లి నేను నా కొడుకు కోసం ఎంతో మంది కోటీశ్వరుల అమ్మాయిల్ని పెళ్లిచూపులుగా తీసుకొచ్చాను, కానీ ఇతడికి ఎవరూ నచ్చలేదు, అయితే ఇప్పుడేంటి ఇతడు సడన్ గా ఎవరో అమ్మాయితో హోటల్లో ఉండడం అని ఆలోచిస్తూ సరే నువ్వు నాతో వచ్చి వాళ్ళు ఎక్కడున్నారో చూపించు అని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి ఆంటీ గారు నేను ఇప్పుడే మిమ్మల్ని వాళ్ళు ఉన్న చోటికి తీసుకువెళ్తానని చెప్తుంది. అలాగే ఈమె మనసులో నాతోనే ఆడుకుంటావు కదా, ఇవాళ నీ అంతు చూస్తానని ఆ అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకుందామని అనుకుంటుంది. అలా ధనిక అమ్మాయి సీఈఓ తల్లిని తీసుకుని సీఈఓ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంది. అయితే బయటే ఉన్న అసిస్టెంట్ మేడం గారు మీరెందుకని ఇక్కడికి వచ్చారని అంటాడు. అప్పుడు సీఈఓ తల్లి నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అంటుంది. అప్పుడు అసిస్టెంట్ కంగారు పడుతూ ఉండండి ఇప్పుడే డోర్ కొడతాను అని అంటాడు. కానీ ధనిక అమ్మాయి డోర్ కొట్టడం ఏంటి, బాడీగార్డ్స్ మీరు వెళ్లి ఆ డోర్ తీయండి అని అంటుంది. కానీ అసిస్టెంట్ ఆపడానికి ప్రయత్నిస్తుండగానే ఆ బాడీగార్డులు బలవంతంగా డోర్ పగలగొట్టడానికి సిద్ధమవుతారు. ఇదే సమయంలో ఈ కుర్రాడు అయితే ఈ బొమ్మకు నాకు సంబంధం ఉంది కదా, దీన్ని నా దగ్గరే జాగ్రత్తగా దాచుకుంటానని అంటాడు. కానీ ఈ అమ్మాయి ఇది నాకు బాగా అచ్చు వచ్చిన బొమ్మ, దీన్ని మీకు ఇవ్వను అని అంటుంది. అయితే సీఈఓ ఇప్పుడు ఇది నా చేతిలో ఉంది, ఇక ఇది నాకే సొంతం, నువ్వు దీన్ని మర్చిపో అంటూ ఈ బొమ్మను పట్టుకుని పైకి లేపుతాడు. కానీ ఈమె తన బొమ్మను వదులుకోవడానికి ఇష్టం లేక బొమ్మను పట్టుకోవడానికి సీఈఓ దగ్గరికి వచ్చి ఎగురుతూ ఉంటుంది. అదే సమయంలో వీరందరూ రూమ్ లోకి వచ్చేస్తారు. అప్పుడు వీరిద్దరూ దగ్గరగా ఉండడం చూసి ధనిక అమ్మాయి ఈమెతో మీరసలు ఏం చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు వీరిద్దరూ తమ బట్టలను సరి చేసుకుంటూ ఉంటారు. ఇంతలో సీఈఓ నేనేం చేస్తున్నాను అనేది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని అంటాడు. దీంతో ధనిక అమ్మాయి ఏంటి నన్నే అంత మాట అంటావా, ఆంటీ గారు చూసారా జిమ్ నేను చిన్నతనం నుండి కలిసే ఉన్నాము, కానీ ఇప్పుడు జిమ్ నన్ను పరాయి అమ్మాయిలా చూస్తున్నాడు, ఇదంతా ఈ సోకులాడి మాయే అని అంటుంది. కానీ సీఈఓ తల్లి చాలే ఇంక ఆపు అని అంటుంది. అలాగే తన కొడుకుతో అసలేమైంది నాన్న అని అంటుంది. కానీ సీఈఓ ఈ బొమ్మ గురించి చెప్పడానికి ఇష్టం లేక అమ్మా ఇదంతా నా పర్సనల్, దీని గురించి చెప్పడం నాకు ఇష్టం లేదని అంటాడు. అప్పుడు సీఈఓ తల్లి మనసులో వీడు నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నట్లున్నాడు, బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు, సరే ఎలా అయినా సరే చెప్తాడు కదా అప్పుడే చూసుకుందాంలే అని అనుకుంటుంది. అలాగే కొడుకుతో ఆమె ఎవరు నాన్న అని అడుగుతుంది. అప్పుడు ధనిక అమ్మాయి దాని గురించి ఏం చెప్తాంలే, అదొక పల్లెటూరు మొద్దు అని అంటుంది. అది దాని పల్లెటూరు టెక్నిక్లు ఉపయోగించి కోటీశ్వరుడైన మీ కొడుకుని బుట్టలో వేసుకుందని చెప్తుంది. అలాగే ఆంటీ గారు నా కోసమైనా సరే వీరిద్దరికి మీరు బుద్ధి చెప్పాలని అంటుంది. ఇది విన్న ఈ అమ్మాయి ఇంకోసారి నన్ను తిడితే నేను కూడా నోరు జారాల్సి వస్తుందని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి ఎంత ధైర్యం నీకు అంటూ మళ్ళీ వెనక్కి వెళ్లి ఆంటీ గారు చూసారా మీ ముందే నన్ను ఇలా తిడుతుందంటే మీరు లేనప్పుడు నన్ను ఎలా ఇబ్బంది పెడుతుందో మీరే అర్థం చేసుకోవాలి అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆంటీ గారు తిడతారో లేదో తర్వాత విషయం, నువ్వెందుకని ఆమెను అలా తిట్టమని ఫోర్స్ చేస్తున్నావని అంటుంది. ఇది విని ధనిక అమ్మాయి కోపం వచ్చి ఎంత ధైర్యమే నీకు, నన్నే ఎదురుస్తున్నావు అని కొట్టడానికి వస్తుంది. కానీ సీఈఓ తల్లి ఈ ధనిక అమ్మాయిని వెనక్కి లాగి నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు తగ్గించుకో అని అంటుంది. ఇది మా కుటుంబానికి సంబంధించిన సమస్య, ఇది ఏమైనా సరే మాలో మేమే తేల్చుకుంటాము, ఇంక నువ్వు బయటికి వెళ్తే మంచిది అని అంటుంది. అప్పుడు ధనిక అమ్మాయి కోపంతో బయటికి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు రోజు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి.